ఇప్పుడు ఒక షాప్ లోకి వెళ్ళావు నువ్వు, ఆ షాప్ లో నీకు కావాల్సింది లేనప్పుడు పక్క షాప్కి వెళ్ళాలి, నీకు కావాల్సిన వస్తువు అందులో లేనప్పుడే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళాలి. కానీ మన యజమాని దగ్గర సమస్తము సమృద్ధిగా ఉంచబడింది, సమస్తము సమృద్ధిగా ఉంచబడింది. కాబట్టి ఇంకొక యజమాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆయన పిల్లలకు జయమనిచ్చేవాడట. ఆయనతో కూడా ఉంటేనే మనం ఆయన పిల్లలుగా చేర్చబడతాము. సహోదరి సహోదరుడా, ఆయనతో పాటుగా నడిస్తే మనకు జయం ఉంది. ఆయనతో పాటు ఇప్పుడు ఆయనలో జయం ఉంది కాబట్టి మనం ఇంకో దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లే. ఆయన దగ్గర విజయం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది, ఆయన దగ్గర కృప ఉంది, ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆయన దగ్గర మేలుంది, ఆయన దగ్గర విస్తారం ఉంది, ఆయన దగ్గర విస్తరించే కృప ఉంది, మన ప్రభు దగ్గర సమస్య ఉంది. కాబట్టి మనం ఇంకొక ఆప్షన్ అవసరంలా, ఇంకొక మార్గాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు మేలు కలిగిద్దిరా, ఈడొచ్చి మన మీద చేస్తే, ఈడొచ్చి మనకు ఒకటి ఇస్తే మనకి మేలు వచ్చిద్దమ్మా, ఇంట్లో ఉప్పు ప్యాకెట్ పెట్టుకుంటే మనకి తీరగా వచ్చిద్దమ్మా, మోక్షం వచ్చిద్దమ్మా అని ఇంకొక మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తుతో కూడా ఉంటే మనకు జయమే.